ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆమె ఓ నటి, సినిమాల్లో నవరసాలు పండిస్తుంది. కామెడీ, యాక్షన్ వంటి సీన్లలో తనదైన ప్రత్యేకత చాటుకుంటుంది. అయితే ఇటీవల కాలంలో నిజ జీవితంలోనూ ఆమె అలాంటి నటనే చూపిస్తుంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె యాక్షన్ అంతా ఇంత కాదు. అయితే ఆమె నటనకు బెంగళూరు పోలీసులు కట్ చెప్పారు. బెంగళూరు డ్రగ్స్ కేసుతో రియల్ లైఫ్ యాక్టింగ్ కు క్లాప్ కొట్టారు హేమ. 2 నెలల క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ కు చెందిన హేమతో పాటు మరో యాక్టర్ పట్టుబడ్డారు. వెంటనే తనలోని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది హేమ. అసలు తాను రేవ్ పార్టీకే వెళ్లలేదని, హైదరాబాద్ లోని తన సొంత ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా బిర్యానీ చేస్తున్న పాత వీడియో రిలీజ్ చేసింది హేమ. అలా తాను ఇంట్లోనే ఉన్నానంటూ కలరింగ్ ఇచ్చేందుకు ట్రై చేసింది. ఈ పార్టీలో హేమతో పాటు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హేమపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి తరచూ మీడియా ముందుకొచ్చిన హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదని చెబుతూ వస్తోంది. ఇటీవల కొన్ని రిపోర్ట్స్ తీసుకొచ్చిన హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పుకొచ్చింది. తాను తప్పు చేయలేదు కాబట్టే కోర్టు బెయిల్ ఇచ్చిందని చెప్పడంతో హేమపై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఇక్కడి వరకు తన యాక్టింగ్ ను పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చింది హేమ. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న తరుణంలో హేమకు బిగ్ షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు 88 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఛార్జ్షీట్ కు మెడికల్ రిపోర్ట్స్ కూడా జోడించారు. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు ఆమెను ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద నిందితురాలిగా చేర్చారు. దీంతో మరోసారి చిక్కుల్లో పడింది హేమ. అయితే పోలీసులు ఛార్జ్షీట్ పై స్పందించిన ఈవిడ ఆగస్టు 3న తాను చేయించుకున్న పరీక్షలో నెగిటివ్ వచ్చిందని పేర్కొంది. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమంటూ తనదైన స్టైల్లో మరోసారి రియాక్ట్ అయింది. ఓవైపు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొనగా ఆమె మాత్రం తీసుకోలేదంటూ ఛాలెంజ్ చేసింది. దీంతో ఈ కేసు కాస్త మళ్లీ మొదటికొచ్చింది. ఈ విషయంలో బెంగళూరు పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.